షార్ట్కట్లో పైసలు సంపాదించాలి, షార్ట్కట్లో కోట్లు గడించాలి, షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలని జూదాలు ఆడేవాళ్ళు, ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, కోడిపందాలు ఆడేవాళ్ళు, బెట్టింగులు పెట్టేవాళ్ళు, ఈరోజు కుటుంబాలే పాడైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? బానిసలు అయిపోయారు. ఈ ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దురాశ ఎప్పుడు కూడా మనిషికి నాశనాన్ని తీసుకొచ్చింది, కానీ ఏ మనిషిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. తరతరాల మానవ జాతి చరిత్రలో ఆరంభం నుండి, ఆది నుండి ఇప్పటి వరకు దురాశ ద్వారా సుఖపడిన మానవుడంటూ ఎవ్వడూ లేడు. కలిగిన దాంతో తృప్తి చెంది క్రమక్రమంగా ఎదగటం నేర్చుకుంటే ఒకనాటికి నువ్వు ఊహించని అంతస్తుకు దేవుడే నిన్ను తీసుకెళ్తాడు. ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అన్నట్టుగా ఒక్క రోజులోనే నేను మొనగాడినైపోవాలి, ఒక్క రోజులోనే నేను మొనగత్తెనైపోవాలనే దురాశకెళ్ళి ఉన్నవి, కలిగి ఉన్నవి, వస్తాయనుకున్నవి మొత్తం కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం మోసపోవడానికి మూడవ కారణం దురాశ. నాలో అంత దురాశ లేదు, నాలో ఇంత దురాశ లేదని నువ్వు బిల్డప్లు ఇవ్వటం కాదు, నిజంగానే పరిశీలించుకో. కలిగి ఉన్న దాంతో తృప్తి చెందు. ముందు కొంత జరిగిందా దేవుని పని, నీ ద్వారా సేవ జరుగుతుందా, దేవునికి స్తోత్రం. క్రమక్రమంగా దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. కానీ కొంతమంది ఎలా తయారయ్యారో తెలుసా? దురాశకెళ్ళి ఎంత తప్పుడు అడుగులు వేశారో తెలుసా? కొన్ని విపరీతమైన చర్యలు చేయటం మొదలుపెట్టారు. అదేంటంటే దేవునికి మహిమ దేవాలి, దేవుని తట్టు ఆత్మల్ని తిప్పాలని. ఒకసారి నేను ఒక చోటకి పిలువబడ్డాను వాక్యం చెప్పడానికి. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? ముగించమంటారా? సాతాను యొక్క మోసాల్లో నాలుగవది ఏంటి? మోసగించటం. సాతాను చేసినటువంటి కుట్రల్లో, సాతాను ఉపయోగించే ఆయుధాల్లో నాలుగవది మోసగించడం. ఆ ఒక్కదాని గురించి నేను వర్ణిస్తున్నాను. ఒక దైవజనుడు నన్ను డేట్ అడిగాడు. నేను వెళ్ళాను. నాకు వాక్యానికి సమయం ఇచ్చాడు. రేపు ఒక దైవజనుడు వస్తాడు, ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, ఈరోజు నీదన్న సమయం అన్నాడు. పేరు పెట్టి పిలవటం ఏంది నాయనా అంటే, ఆయనకు ఆ వరం ఉంది, పేరు పెట్టి పిలుస్తాడు అన్నాడు. సరే, దాన్నే ఉందిలే, నువ్వు పిలుచుకున్నావుగా, సరే, కానీ నా సమయం నన్ను అడిగావు, నేను వచ్చాను, డేట్ ఇచ్చాను, నా వాక్యం నేను చెప్తానని ఆ రోజు నేను వర్తమానం అందించాను. నేను తీసుకున్న మూలవాక్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుండి పరిచారకుల్ని పిలిచి యేసు వైపు చూపి మరియ చెప్పినటువంటి మాట, ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మూలవాక్యం తీసుకొని నేను ఆ రోజు క్రీస్తును గూర్చినటువంటి సువార్త సత్యం కొంత అందించి అక్కడ ఉన్న వాళ్ళని నేను రక్షణ కొరకు ఆయత్తపరిచాను. అక్కడ ఉన్న వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేయించి కొంతమంది చేత తీర్మానం చేయించాను. కొంతమంది రక్షణ కరెక్ట్గా పిలవబోయే టయానికి హృదయాలు సిద్ధపడ్డాయి. వాక్యం వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది. రండి, నాకు యేసు కావాలనుకున్న వారు, యేసు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను అనుకున్న వాళ్ళు ఎవరో రండి. వట్టి నీళ్లుగా ఉన్న మీ బ్రతుకు ద్రాక్షరసంగా మధురంగా మారిపోయే శక్తి నా దేవునికి ఉంది. అలా చేయగలడు. ఆయన మాట వినగలరా? ఆయన చెప్పినట్టు చేయగలరా? అట్లయితే నీళ్లప్రాయంగా, తృణప్రాయంగా ఉన్న మీ బ్రతుకుల్ని ఘనంగా తీర్చిదిద్దే దేవుడు ఆయన. నీళ్ళని ద్రాక్షరసంగా మధురంగా మార్చిన దేవుడు ఆయన. రండి, యేసు కావాలంటే రండి, యేసు మాట చొప్పున చేయాలంటే రండి అని పిలుస్తున్నా. వెంటనే ఆ తమ్ముడు వచ్చి నా దగ్గరికి, నన్ను పిలిచినటువంటి కన్వీనర్ వచ్చి, అన్న కూర్చోబెట్టు జనాన్ని అన్నాడు. ప్రజల్ని కూర్చోబెట్టు అన్నాడు. అడుపులో మండిపోయింది నాకు, అడుపులో మండిపోయింది. ఎందుకు తమ్ముడా అన్న? కాదు, పేర్లు పెట్టి పిలవాలే, ఆయన వచ్చాడు అన్నాడు. రేపన్నావు కదా? లేదు, ఈరోజు నుంచే మొదలు పెడతానన్నాడు. నాకు ఎలా ఏడుపు వచ్చింది నాకు. తమ్ముడు, అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు? ఆయన్నే పిలవచ్చు కదా అన్న. ఆయన్నే పిలవచ్చు కదా, పేరు పెట్టి పిలిపించుకోవచ్చు కదా.
ఆత్మలకి దేవుని సువార్త చెప్పాను, ఆత్మల హృదయాలు సిద్ధపరచబడ్డాయి, వాళ్ళు రక్షణలోనికి రాబోతున్నారు. ఈ దశలో ఆపకూడదు తమ్ముడు, అది క్షేమకరం కాదు. ఈ సభకు అన్యాయం జరిగింది నాయన. కాదన్న, కూర్చోబెట్టు అన్నాడు. నేను మైక్ మనోడి చేతికి ఇచ్చి పక్కకు వచ్చి, ఇక లెక్క నీదే అని. ఇక తర్వాత ఆయన వచ్చాడు, ఏదో కొన్ని పేర్లు రాసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆయన వయసు ఇంచుమించు 65 అట్లా ఉంది. కూర్చొని ఇక పిలుస్తున్నాడు, మరియమ్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, లక్ష్మి దేవుడు నిన్నే పిలుస్తున్నాడు అని. గుంపులో ఎంతమందిలో ఏదో పేరు మిక్స్ అయింది కదా, అట్లాగా. చివరికి ఆయన ఎన్ని పేర్లు పెట్టి పిలిచింది ఎవరు లేవలా. దేవుడి కృప, ఎవరు లేవపోయేసరికి ఇక డ్రెస్సులు చూపిస్తున్నాడు. రెడ్ శారీ నిన్నే లే. ఈ తంతంతా చూస్తుంటే ఆయన మీద, ఆ నన్ను పిలిచినోడి మీద రగిలిపోతా ఉంది. నాకు రగిలిపోతుంది. ఎందుకు? మభ్య పెట్టడం. నిజంగా నీకు వరం ఉండి, నిజంగా దేవుని కృప నీకుండి, నిజంగా దేవుడు నీ ద్వారా పలికిస్తే అది వేరు. కానీ ఈరోజు ఎలాంటి దరువులు తీసుకున్నారో తెలుసా కొంతమంది? షార్ట్కట్లో మొనగాళ్ళు కావాలని, షార్ట్కట్లో ప్రజల చేత గుర్తింపబడాలని, షార్ట్కట్లో ఫేమస్ పాస్టర్ అవ్వాలి, ఫేమస్ పాస్టర్ అవ్వాలి. దానికోసం పడాల్సిన పాట్లు, చేయాల్సిన ఫీట్లు ఎందుకో? షార్ట్కట్లో గుర్తింపు, అనతి కాలంలోనే ప్రఖ్యాతి గడించాలి, అన్ని విధాల ఫేమస్ అవ్వాలి, గుర్తింపబడాలి. దురాశ. చివరికి ఏం జరిగిద్దో తెలుసా? ఒకవేళ హడావుడి చేసి కొంతకాలం హైలైట్ అయినా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. దేవుని మూలం కానిదేదో అది నిలవదు. దేవుని మూలమైన దాన్ని ఎవడు అడ్డగించలేడు. అయితే దేవునికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఎప్పుడు కూడా దురాశపరులను ఆయన హెచ్చించడు. వాడినోడు హెచ్చించుకోవడం, వాడినోడు తిప్పలబట్టమే కానీ దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. దేవుని పని ఎప్పుడు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉంటుంది. దేవుని పని ఎప్పుడు కూడా, దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఒక క్రమాన్ని అనుసరించి ఉంటుంది. ఇస్సాకు ఆ 7 పంట వేసి 100 ఫలము పొందెను. ఇస్సాకు క్రమముగా అభివృద్ధి చెందెను అనుంది. అక్రమంగా అభివృద్ధి చెందాడా? క్రమంగా ఎక్కాడా? క్రమముగా. కానీ ఈరోజు షార్ట్కట్లో హైలైట్ కావాలని అక్రమమైన మార్గాలకు వెళ్ళిపోయి పిచ్చి పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషుల చాదస్తాలతో ఆడుకునేవాళ్ళు, మనుషులకు లేనిపోని భయాలు కల్పించి, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో ఇది ఉంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, ఏమండి మీకు అలా చేశారు, మీకు ఇలా చేశారని మనుషుల సైకాలజీతో ఆడుకొని ఫేమ్ సంపాదించడానికి, గుర్తింపు పొందడానికి చాలా మంది పడుతున్న పాటలు నేను చూస్తున్నాను. కానీ నా ఆత్మీయ బిడ్డలకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, దేవుడు నీకు ఎంతమందిని ఇవ్వాలనుకున్నాడో అంతమందిని తప్పకుండా ఇస్తాడు. పిలిచింది నిజమైతే, ఏర్పరిచింది నిజమైతే ఆయనే మహింపరుచుకుంటాడు. పిలుపు నిజమైతే, నిర్ణయం నిజమైతే, ఏర్పాటు నిజమైతే, నిన్ను ప్రభు గుర్తించింది నిజమైతే, అయినా నువ్వు నీ స్వీయ మహిమను వెతకొద్దు. నిన్ను పంపిన వాని మహిమనే నువ్వు వెతకాలి. నేను ఎందుకు హైలైట్ కావాలి? యేసు అనే 2 అక్షరాలు పక్కన పెడితే కేరా ప్లాట్ఫామ్ గాళ్ళం మనం. ఏముందని? నువ్వు చదవరువైనా నీ చదువు నీకు ఉపయోగపడిందా? నువ్వు జ్ఞానవంతుడైనా నీ జ్ఞానం నీకు ఉపయోగపడిందా? నువ్వు ఎలాంటి విద్యావేత్తవో, ఎలాంటి సంపాదకుడివి అయినా సరే, నీ పరిస్థితులన్నీ ఎలా మారిపోయి ఏ స్థితికి వెళ్ళిపోతే యేసు దర్శించాడు. చచ్చిపోదాం అనుకున్న కండిషన్లో కదా చాలా మందిని ప్రభు పట్టుకుంది. అంటే తెలివితేటలు, చదువు, విద్య, విజ్ఞానం, సంపాదన, సమృద్ధి ఏవి కూడా నీకు ఆదరణ ఇవ్వలేకపోయినప్పుడు, అన్నీ శూన్యంగా మారిపోయినప్పుడు, బ్రతికే చేదై చావాలనుకున్నప్పుడు కదా జీవితంలోకి యేసై ఎంటర్ అయింది. యేసై ఎంటర్ ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి తులవలాంటి నీకు నాకు విలువలను ఇచ్చింది యేసయ్య.
ఘనపరిచింది యేసయ్య, గౌరవించింది యేసయ్య, ప్రాణం పెట్టింది యేసయ్య, మహిమపరిచింది యేసయ్య. నువ్వు మాట్లాడుతుంటే కనీసం 10 మంది వచ్చి నీ ముందు కూర్చున్నారంటే ఆ 10 మంది హృదయాల్లో నీకు ఇంత స్థానం ఇచ్చింది యేసు. అంత చేసిన దేవుడు క్రమక్రమంగా నువ్వు నమ్మకంగా ఉండి దీనుడుగా ఉంటే ఇంకా కృపిస్తాడు, ఇంకా కృపిస్తాడు, ఇంకా కృపిస్తాడండి.